గ్లాండ్ ఉత్తేజితమవుతుంది. మరి పిట్యూటరీ ఎలా ఉత్తేజితమవుతుంది? నీ సహస్రారాన్ని యాక్టివేట్ చేయడం ఎలా? నీ పిట్యూటరీ గ్రంథి యొక్క రెమ్మలు ఇట్లా దాని పూరెమ్మలుగా ఉంటాయి అంటారు. బలవంతంగా మీరు కుండలిని యాక్టివేషన్ చేస్తాను, నేను సహస్రారాన్ని కొట్టేస్తాను మూలాధార నుంచి అంటే అది విచ్చుకోదు. అది కూడా సరి అయిన ధ్యానంతో విచ్చుకుంటుంది, సరి అయిన జ్ఞానంతో విచ్చుకుంటుంది. దానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు అర్థం కావాలి. అసలు ఎలా ఏర్పడింది, అది ఎక్కడ ఉంది, దాని ద్వారా ఏం జరుగుతుంది, ఇలాంటివన్నీ మనకు అర్థమైనప్పుడు అది ప్రతిస్పందించడం ప్రారంభమవుతుంది. ధ్యాన స్థితిలోనే మనం ఉండి మన షష్టమ ముద్రను ఉత్తేజితం చేసినప్పుడు ఇంకా 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 డీప్ మన దాంతో ఆగిపోకూడదు మాస్టర్స్. ఆస్ట్రల్ ట్రావెలింగ్ తోటి, థర్డ్ ఐ విజన్ తోటి మన వాటితోనే ఆగిపోతే మన ఆధ్యాత్మిక పురోగతి అంతవరకే ఉంటుంది. వాటిని దాటిపోవాలి. బియాండ్ ద స్టేట్ వెళ్ళినప్పుడు ఆ జ్ఞానంతోటే, సరి అయిన జ్ఞానపు అవగాహనతోటే, సరి అయిన జ్ఞానంతోటే, విశ్వసించినటువంటి నీ జ్ఞానంతోటే నీ పిట్యూటరీ విచ్చుకోవడం ప్రారంభిస్తుంది. అలాంటి ప్యూర్ క్రిస్టల్ లాంటి స్టేజ్లో ఉన్నప్పుడు నీ సహస్రారా విచ్చుకోవడం ప్రారంభిస్తుంది. దానిలో ఉన్నటువంటి హార్మోన్స్ నీ శరీరం మొత్తం ప్రవహించినప్పుడు అద్భుతమైనటువంటి మోక్షం, అదే మోక్షం అంటే. అప్పుడు నీ శరీరాన్ని కూడా నువ్వు ఆజ్ఞాపించవచ్చు అనుకున్నాం కదా, మృత్యువుని కూడా జయించవచ్చు. విచ్చుకున్న నీ మస్తిష్కము తనలో నీ శరీరాన్ని ఉంచుకొని, నీ ఆత్మలో తనని ప్రోగు చేసుకొని సశరీరంగా శరీరంతో పాటే ఇక్కడి నుంచి నిన్ను నిష్క్రమించేలా చేస్తుంది. శరీరంతో పాటు నువ్వు నిష్క్రమించినప్పుడు తిరిగి రావాలి అనుకుంటే ఆ శరీరంతో పాటే నువ్వు మళ్ళీగా తిరిగి ఇక్కడికి ప్రత్యక్షమైపోవచ్చు. అందుకే అమరత్వానికి ప్రధానమైనటువంటి ద్వారం నీ సహస్రారం. ఆ వాంఛ నీకు కొన్ని జన్మలు పట్టొచ్చు, ఒక్క క్షణం కూడా పట్టొచ్చు. కొన్ని జన్మల వాంఛితాన్ని కూడా నీ సహస్రారాన్ని విచ్చుకునేలా చేసుకోలేవు. కానీ ఒక్క క్షణం వస్తుంది, ఒకానొక క్షణం వస్తుంది, హాయిగా ఏకాంతంలో భౌతికపరమైనటువంటి సంఘపరమైనటువంటి చైతన్యాన్ని మొత్తాన్ని పక్కన పెట్టేసి ఒక ప్రకృతి ఒడిలో నువ్వు అలా కూర్చుంటూ ఉన్నప్పుడు కేవలం ఒక్క వాంఛితము ద్వారా కూడా నీ సహస్రారం విచ్చుకునేలా చేయవచ్చు. అది నీ మీద ఆధారపడి ఉంది. నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అన్న విషయం మీద ఆధారపడి ఉంది. నువ్వు ఎలాంటి జ్ఞానపు అవగాహనను స్వీకరిస్తున్నావు అన్న దాని మీద ఇది ఆధారపడి ఉంది. నువ్వు ఎంతెంతగా జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటావో అంతంతగా నీ మస్తిష్క భాగాలు ఉత్తేజితం చెంది నీ పిట్యూటరీని ఉత్తేజితం చెందిస్తూ ఉంటాయి. ఉత్తేజితం చెందిన నీ పిట్యూటరీ నీ మస్తిష్కంలో ఉన్నటువంటి మిగతా భాగాలన్నింటినీ కూడా ఉత్తేజితం చెందిస్తూ ఉంటుంది. తన యొక్క హార్మోన్ల స్రావాలతో మొత్తం నింపుతూ ఉంటుంది. అదే బుద్ధత్వ స్థితి. ఇది వైజ్ఞానిక శాస్త్రంలాగా మెడికల్ టర్మినాలజీ అని మీకు అనిపించినా కూడా వినండి మాస్టర్స్, జస్ట్ యాక్సెప్ట్ చేయండి. ఓకే, ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు అత్యున్నతమైన ఆలోచనలు వచ్చినప్పుడు చాలామంది తలకాయ వాలుతుంది సార్ కిందికి అంటారు. ఎందుకు వాలుతుంది అంటే ఇక్కడ వెయిట్ వస్తుంది. మీ పిట్యూటరీ యాక్టివేట్ కావడం ప్రారంభిస్తుంది. అలా మీ పిట్యూటరీ యాక్టివేట్ కావడం ప్రారంభించినప్పుడు ఆ జీవ రసాయనాలతోటి మీ శరీరం మొత్తం వ్యాపించినప్పుడు మీరు ఎప్పటికీ తిరిగి రాని స్థితికే చేరుకుంటారు. అది ముడుచుకోలేదు కాబట్టి అది అలాగే ఉండిపోతుంది. అత్యున్నతమైన ఆధ్యాత్మిక ఆనంద, అదే బ్రహ్మానంద పారవశ్య స్థితి అంటే. మీ పిట్యూటరీ గ్రంథి విచ్చుకొని దాంట్లోంచి ఉద్భవించే జీవ రసాయనాలు మీ శరీరంతో అనుభవించబడ్డప్పుడు అప్పుడు కలిగేటువంటి ఆ ఆనందమే, ఆ అద్భుతమే బ్రహ్మానంద పారవశ్య స్థితి. ఆ స్థితిలోనే మహర్షులు, యోగులు కొన్ని సంవత్సరాల పాటు అలాగే ఉండి తీరుతారు. ఆ బ్రహ్మానంద పారవశ్య స్థితిలో శరీరం నిత్య నూతన యవ్వనంగానే ఉంటుంది. ప్రతి కణము మళ్ళీ పునరుజ్జీత చెందుతూనే ఉంటుంది, తిరిగి సృష్టించబడుతూనే ఉంటుంది. ఎప్పటికీ కణ విభజన జరగనటువంటి ఆ స్థితిలో అమరులుగానే మీరు ఉండిపోతారు.